ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం కేరళలోని తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం. ఒకప్పుడు మనకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంపన్నమైన దేవాలయం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ ఆ మధ్యకాలంలో కేరళలోని తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామివారి దేవాలయంలో బయటపడిన అనంత సంపద, వజ్రాలు, వైఢూర్యాలు, టన్నుల కొద్ది బంగారు ఆభరణాలు, లక్షల కోట్ల రూపాయల విలువ చేసే సంపదతో అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం మొదటి స్థానంలో నిలబడగా, రెండవ స్థానంలో తిరుమల తిరుపతి వడ్డికాసుల వాడు నిలవాల్సి వచ్చింది. అలాంటి గొప్ప పురాతన దేవాలయం విశిష్టతలు, రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభుడి ఆలయం అత్యంత పురాతనమైంది. ప్రస్తుతమున్న గోపురాన్ని 1568లో నిర్మించారు. ఆలయంలో మూల విరాట్టును 1208 సాలగ్రామాలతో తయారు చేశారు. సాలిగ్రామాలు అంటే చాలా పవిత్రమైన రాళ్ళు అని అర్థం. వీటిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ రాళ్లకు మహావిష్ణువుకు అనుబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రధాన విగ్రహం ఆలయం యొక్క గర్భగుడిలో ఉంది. ఇక్కడ విష్ణువు శేషనాగుపై పడుకొని శివలింగంపై తన కుడి చేతిని, అలాగే ఎడమ చేతిలో కమలమును ధరించి ఉంటారు. ఈ ఆలయం పేరిటే తిరువనంతపురానికి ఆ పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం గర్భగుడిన ఉన్న స్వామివారి మూల విరాట్టును ఒక ద్వారం నుండి మనం వీక్షించలేము. పెద్ద విగ్రహం కావటం వలన స్వామివారి తలను, చేతిని, పాదాలను వేర్వేరుగా 3 ద్వారాల నుండి చూడాలి. ఆదిశేషుడిపై పవలించినట్లున్న ఈ విగ్రహాన్ని మొదటి ద్వారం ద్వారా తిలకిస్తే తలభాగం, మధ్య ద్వారం గుండా చూస్తే బొడ్డు భాగం, అందులో పుట్టిన తామర పువ్వు మూడో ద్వారం నుండి చూసినట్లయితే పాదభాగం కనిపిస్తాయి. అనంత పద్మనాభ స్వామివారి దేవాలయం శ్రీ మహావిష్ణు 108 దివ్యదేశములలో ఒకటి. 108 దివ్యదేశములు అంటే శ్రీ మహావిష్ణువు ఆలయాలు ఉన్న దివ్య క్షేత్రాలు అని అర్థం. ఈ ఆలయం కారణంగా కేరళ రాజధాని అయిన ఈ నగరానికి తిరువనంతపురం అనే పేరు వచ్చింది. తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అర్థం. ఈ నగరానికి అనంతపురం, శయనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపమే. మన హిందూ ధర్మం భగవంతుడి రూపాన్ని సచ్చిదానందమని చెబుతుంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఫాల్గుణమని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించినట్లు, ఇక్కడ ఉన్న పద్మతీర్థంలో స్నానమాచరించి అలాగే 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లు తెలుస్తోంది. తమిళ ఆల్వారులు రచించిన దివ్య ప్రబంధంలో కూడా ఈ ఆలయం ప్రస్తుతించబడింది. స్వామివారి గురించి 12 మంది ఆల్వారుల్లో ఒకరైన నమ్మాల్వార్ అనేక రచనలు చేశారు. ఇక ఆలయ నిర్మాణం, వాటి ప్రత్యేకతల గురించి చెప్పాలంటే కలియుగం ప్రారంభమైన రోజున ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఆ కాలంలో 4,000 మంది శిల్పకళాకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం త్రిమూర్తులను సూచిస్తుంది. అంటే బ్రహ్మ, విష్ణువు, శివుడు. ఆ విగ్రహం కందసరకారతో తయారు అయిందని రాజవంశీయులు చెప్పారు. అంటే మూలికలు, జిగురు పదార్థాలు, మట్టితో తయారు చేయబడిందని వివరించారు.
ముందుగా ఈ ఆలయాన్ని చెక్కతో నిర్మించారు. ఇప్పుడు ఉన్న ఆలయం గ్రానైట్ నిర్మాణంతో ఉన్నదే. ఈ ఆలయంలో 365 స్తంభాలు ఉన్నాయి. ఒక్కో స్తంభం ఒక్కో రోజును సూచిస్తుంది. ఇక ఆలయంలోని ప్రధాన విగ్రహం తయారీ కోసం 12,500 శాలిగ్రామ రాళ్లను నేపాల్లోని గండకీ నదీ తీరం నుండి తరలించారట. ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో సాగుతుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా గుర్తింపు పొందటానికి ప్రధాన కారణం నేలమాళిగలలో దేవునికి సంబంధించిన అనంత సంపద దాగి ఉండటమే. 2011లో ఆలయ పాలక మండలి వారు గుడి నేలమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించారు. ఈ దేవాలయానికి 6 నేలమాళిగలు ఉన్నాయి. భక్తులు, రాజులు చెల్లించిన ముడుపులు ఇందులోనే దాచేవారట. వాటికి A, B, C, D, E, F అని పేర్లు పెట్టారు. AB మాళిగలను 130 సంవత్సరాలుగా ఏనాడు తెరవలేదు. C నుండి F వరకు లెక్క ప్రకారం తెరిచేవారట. ఆలయానికి ఉత్తర వైపున రూమ్ D, ఆగ్నేయంలో ఉన్న F గదిని తెరిచారు. ఈ గదుల్లోనూ అపారమైన బంగారం, వజ్రాలు రాసుల కొద్దీ లభించాయి. ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పుతో ఆ 5 గదులను తెరిచారు. 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండటంతో తెరవటం సాధ్యం కాదని పండితులు పేర్కొంటున్నారు. అయితే ఆ 6వ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలిసిన రహస్యం. ఇప్పటి వరకు 5 నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనే అనంతమైన సంపద బయటపడింది. ఇంకా 6వ గది తెరవవలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది ఇంకా చాలా పెద్దది. అయితే ఎవరూ కూడా కొన్ని వందల సంవత్సరాలుగా దాన్ని తెరిచి చూసింది లేదనే చెప్పాలి. ఇప్పటి వరకు వెలికి తీసిన సంపదలో బంగారం, వజ్రాభరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చరాళ్లు పొదిగిన నగలు, బస్తాల కొద్దీ బంగారు, వెండి నాణాలు, దాదాపు 2000 రకాల కంఠాభరణాలు, గొలుసులు బయటపడ్డాయి. 16వ శతాబ్దం నాటి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నాణాలు, ఈస్ట్ ఇండియా కాలం నాటి నాణాలు, నెపోలియన్ బోనేపాటే కాలం నాటివి బస్తాలలో లభ్యమయ్యాయి. అంతేకాక చిత్ర విచిత్రమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు, ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూశాయి. బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయట. ఈ విధంగా ఇప్పటికే ఈ దేవాలయంలోని నేల మాళిగలలో 1,50,000 కోట్లకు పైగా విలువ చేసే అపార సంపద బయటపడటంతో ఈ దేవాలయం ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. మొత్తంగా విశిష్టమైన ఆలయ నిర్మాణము, చరిత్ర, అనంత సంపదతో శ్రీ అనంత పద్మనాభస్వామి దేవాలయం ప్రపంచ ప్రఖ్యాత దేవాలయముగా ప్రసిద్ధి పొందింది.